ఆది అయి అనంత జ్ఞాన పూర్ణ రూపమై సనాతనం సనాతనం వేదమై సునాదమై సమాజ ధర్మ రక్షణార్థమై సనాతనం. భారతీయ సనాతన ధర్మం కోసం తన ఛానల్ని ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా ఆ భారతీయత ఉట్టిపడుతుంది. ఎప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఎప్పుడు వాటి ఇంటర్వ్యూలు నడుస్తూ ఉంటాయి. మిత్రుడు అమోక్ దేశపతి గారు, ఫౌండర్ అండ్ CEO రిఫ్లెక్షన్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, వారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ గట్టిగా చెప్పట్లు. భక్తులందరూ కూడా సహకరించాలి ఈ కార్యక్రమానికి. యూనిఫామ్ లేని భారతీయ సైనికుడిలాగా స్వామీజీల పనిచేస్తున్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా వేదిక పోయినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా ఆదిత్య ప్రశ్న స్వామి వారికి ఈరోజు నన్ను ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసినందుకు. ఒకసారి అందరం కలిసి మన తల్లికి జయ చేద్దాం. అబ్బా, ఇంతమంది ఉన్నారు అండ్ హడావుడిగా ఉన్నారు. భారత్ మాతాకి. చూసారా, నేను ఒక్కరిని చెప్తే మీ అందరికంటే చాలా పెద్ద సౌండ్ వచ్చింది. ఇంతమంది కలిసి చెప్పినా నాకంటే పెద్దగా రాలేదు. ఇంకోసారి చెప్తాం, గట్టిగా అందాం మన తల్లికి. భారత్ మాతాకి. కొంచెం వినిపించింది. సనాతన ధర్మకి. ఇంకొంచెం గట్టిగా వినిపించింది. ధర్మం బాగుంటేనే మన దేశం బాగుంటుంది. అందుకోసమే నాకు అర్థమైంది, మీరు సనాతన ధర్మికి అనగానే ఇంకొంచెం గట్టిగా అన్నారు. చెయ్యి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక్కడ చాలా మంది దర్శనానికి వస్తున్నారు. గోమాత కళ్యాణం జరుగుతూ ఉంది. చాలా మంది దర్శనం చేసుకుంటా ఉన్నారు. పాపం అప్పటి నుంచి నేను లైన్లో చూస్తూ ఉన్నాను. చాలా హడావుడిగా దర్శనం చేసుకోవాలి, వెళ్ళిపోవాలి అని. అయితే గోమాత కళ్యాణం, మామూలుగా మనం కళ్యాణాలు చూస్తూ ఉంటాం. సీతారాముల కళ్యాణం చూస్తూ ఉంటాం, శివ పార్వతుల కళ్యాణం చూస్తూ ఉంటాం. నార్మల్గా మనమైతే ఇంట్లో చుట్టాలకు ఎవరికైనా పెళ్లిలు అవుతా ఉంటే వెళ్తూ ఉంటాం. లేదా మన ఇంట్లో కార్యక్రమాలు, పెళ్లి కార్యక్రమాలు అయినా కూడా వెళ్తా ఉంటాం చాలా సంతోషంగా. మనకు జరిగే పెళ్లిల ద్వారా కొంత ప్రయోజనం ఉంది. ఒక జంట ఒక కొత్త జీవితం మొదలు పెడుతుంది. మరి గోమాత కళ్యాణం చేయడం ద్వారా ఎవరికి ప్రయోజనం? ఎందుకు చేస్తున్నారు ఇక్కడ గోమాత కళ్యాణం? గోమాత కళ్యాణం లోక కళ్యాణార్థం చేస్తున్నారంటే ఇక్కడికి వచ్చినటువంటి మన అందరి కోసం మనం బాగుండాలనే ఉద్దేశంతో, ఆ సంకల్పంతో ఈ కళ్యాణం జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పుణ్యాత్ములే. మీరు పాపం కొంతమంది దర్శనం అంటే అక్షంతలు వేయాలనేటటువంటి ఉత్సాహం చూపిస్తా ఉన్నారు. మీ అక్షంతలు గోమాత మీద పడుతున్నాయా లేదా అని కూడా చూస్తూ పాపం చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. మీరు అంత ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడికి వచ్చారు అంటే పుణ్యాత్ములే. ఖచ్చితంగా ఆ పుణ్యం మీకు వచ్చేస్తుంది. చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్ర మహిమ ఇంతకు ముందే మీరు ఏవీలో కూడా చూశారు. అయితే నార్మల్గా మనం దేవాలయాలకు వస్తూ ఉంటాం. ఎందుకు వస్తూ ఉంటాం? ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చమని చెప్పేసి మనం భగవంతుని దగ్గరికి వెళ్ళాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం పోతూ ఉంటాం, మొక్కుకుంటూ ఉంటాం. స్వామి, లేకపోతే తల్లి, నాకు ఈ కష్టం వచ్చింది తీర్చు, మా పిల్లలకి ఈ కష్టం వచ్చింది తీర్చు, లేదా మా మనవాళ్లకు ఈ కష్టం వచ్చింది తీర్చు, వాళ్ళు మంచిగా చదువుకోవాలి, పెళ్ళిళ్ళు కావాలి, పిల్లలు కావాలి, మళ్ళీ తర్వాత ఆస్తులు కావాలి, సంపాదన కావాలి. ఇదంతా వీటి కోసం మనం ప్రత్యేకంగా దేవాలయాలకు పోతూ ఉంటాం. కష్టం 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 అని. మరి కష్టం అంటే ఏంటిది? ఈ కష్టం గురించి అంటే మహాభారత యుద్ధం గురించి మనందరికీ తెలిసిందే. శ్రీకృష్ణ పరమాత్ముడు ఒంటిగా నిలబడి యుద్ధం మొత్తం చేపించి గెలిపించాల్సిన వాళ్ళని గెలిపించాడు. మరి ఆయన యుద్ధం చేసిందా? చేయలేదు. ఎవరితో చేపించిండు యుద్ధం? అర్జునుడితో చేపించాడు. మన అర్జునుడు ముందొచ్చి యుద్ధం చేస్తా అన్నాడా? అనలేదు. అక్కడికి వచ్చిన తర్వాత చూసి యుద్ధం చేయడానికి వచ్చిండు. గాంధీవధారయ్యి రథం మీద యుద్ధం మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు. నిలబడిన తర్వాత అక్కడ చూస్తా ఉన్నాడు అందరినీ. నా అన్నలు ఉన్నారు, నా తమ్ముళ్ళు ఉన్నారు, మా పెద్దనాయలు ఉన్నారు, మా పిన్నాయలు ఉన్నారు, మా తాతలు ఉన్నారు, మా గురువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు. బావా, నా వాళ్ళతో నేను యుద్ధం చేయలేనయ్యా,
నకాంక్షే విజయం కృష్ణ నజరాజ్యం సుఖానిచ కిం నో రాజ్యేన గోవింద కిం భోగే జీవితానిచ. నాకు ఈ యుద్ధ కాంక్ష లేదు, గెలవాలన్న తాపత్రయం లేదు. ఈ రాజ్యాన్ని గెలిచేసి వీళ్ళందరినీ చంపినటువంటి రక్తంతో కూడినటువంటి ఈ రాజ్యాన్ని పరిపాలించాలన్నటువంటి ఆశ లేదు నాకు అన్నాడు ఆయన అర్జునుడు. అయినప్పటికీ యుద్ధం చేసిందా చేయలేదా? యుద్ధం చేపించిండు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఎందుకంటే ఎవర్రా నాయన ఇక్కడ నీవాడు? ధర్మము అధర్మము రెండే ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ నువ్వు ధర్మం వైపు నిలబడి గెలవకపోతే అధర్మం రాజ్యం ఏలుతుంది. అధర్మం ఎప్పుడైతే రాజ్యం ఏలుతుందో ఈరోజు నువ్వు నా అనుకుంటున్న వాళ్ళు ఎవరు కూడా ఉండరు, వారు కూడా ఉండరు. సో ఇదంతా చేసిన తర్వాత కృష్ణుడు అదో ఏదో మ్యానిపులేట్ చేసిండు, అర్జునుడితో యుద్ధం చేపించిండు. గెలిచిరు పాండవులు. గెలిచిన తర్వాత యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు. ఇప్పుడు పాండవులు గెలిచిరంటే ఖచ్చితంగా ఎవరు కావాలి? అధికారి, రాజు, ధర్మరాజు కావాలి. మరి ధర్మరాజు దగ్గరికి పోయిన తర్వాత మరి నీ పట్టాభిషేకం చేస్తామయ్యా అంటే ధర్మరాజు అన్నట, బావా ఇంతమందిని చంపి వచ్చినటువంటి రాజ్యానికి నేను రాజునైతే నా మనసు ఎందుకు అంగీకరిస్తలేదు, చాలా కష్టంగా ఉన్నది అన్నట. మళ్ళా మొదటికి వచ్చిర్రా నాయన అనుకున్నాడు కృష్ణుడు. ఇంత చేసి ఇంత తీసుకొచ్చి ఇంత యుద్ధం చేపించి గెలిపించి ధర్మం అని చెప్పి అధర్మం అని చెప్పి భగవద్గీతను బోధించి ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చింది, ఇట్లా కాదు మీ పరిస్థితి, నడువురి మళ్ళా పోదాం యుద్ధక్షేత్రంలోకి అని చెప్పేసి ధర్మరాజును శ్రీకృష్ణ పరమాత్ముడు తీసుకొని వెళ్ళాడు యుద్ధక్షేత్రానికి. భీష్మ పితామహుడు అంపశయ్య పైన ఉన్నప్పుడు అంపశయ్య మీద, ఎందుకంటే అందరు వేరుగా ఆయన పుణ్యకాలం కోసం చూస్తా ఉన్నాడు, అంపశయ్య మీద పోదాము అని. పోయిన తర్వాత ధర్మరాజా యుధిష్ఠరా నీకు కష్టం వచ్చిందన్నావు కదా, డౌట్లు చాలా ఉన్నాయి కదా, మరి మీ గురువు గారు అక్కడ ఉన్నారు కదా, మీ గురువు గారిని అడుగు అని కృష్ణుడు అడుగుతాను. అప్పుడు ధర్మరాజు అన్నాడట, అయ్యా చాలా కష్టంగా ఉన్నది ఈ రాజ్యాన్ని నేను ఏలుడు, ఈ రాజ్యానికి అధిపతిగా ఉండు. అవునా? భీష్ముడు అన్నాడప్పుడు మరి కష్టం అంటే ఏమనుకుంటున్నావు యుధిష్ఠిరా? ఏంది కష్టము? ఎవరికి వస్తుంది కష్టము? ఎవరికి వస్తుంది కష్టము అంటే ఈయన కొంచెం ఆలోచించిండు. నాకేదో ఈయన సమాధానం చెప్తారని పోతే మళ్ళీ రివర్స్ నన్నే ప్రశ్న ఎదిగిండు, ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అని. ఏమంటా ఉన్నాడు ఆయన? అసమర్థులకు వస్తుంది అని చెప్పిండట యుధిష్ఠిరుడు. అసమర్థులకు వస్తుందా? సరే, మరి మీ పాండవులంతా కూడా వనవాసం చేసారు కదా, అడవులకు పోయారు కదా, కష్టపడ్డారు కదా, మరి మీరు అందరు అసమర్థులా అని అడిగినాడు భీష్ముడు. సరిపోయింది, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం వచ్చింది కాదు, అసమర్థులకు రాదు కష్టం, మరి ఎవరికి వస్తుంది మళ్ళీ అడిగిండు ఆయన. అంటే ఈసారి చెప్పిండట అసమర్థులు కాదు కానీ దైవ కృప లేని వాళ్ళకు వస్తుంది అన్నాడట. దేవుని కృప లేని వాళ్ళకు కష్టం వస్తుంది. బాగున్నది, చాలా అద్భుతంగా చెప్పిన ఆయన యుధిష్ఠిరా. అయితే మరి భగవానుడు శ్రీకృష్ణ పరమాత్ముడే కదనయ్యా మీ అందున్నాడు, మీతో ఉన్నాడు, మిమ్మల్ని నడిపిస్తా ఉన్నాడు, మరి ఆయన ఉండంగా నీకు కష్టం వచ్చింది అంటే భగవంతుడు నీ పట్ల లేడని నువ్వు అనుకుంటున్నావా అన్నాడు ఆయన. అనగా టక్కన నాలుగే కరుక్కున్నాడు ఆయన. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడే ఇంత చేసిండు, వీళ్ళని నడిపించిండు, యుద్ధ భూమిలోకి తీసుకొచ్చిండు, గెలిపించిండు, రాజ్యాన్ని చేతిలో పెట్టిన తర్వాత కూడా భగవంతుడు మా వైపు లేడు అని ఎట్లా అనుకుంటాడు ఈయన? లేదు లేదు, నేను తప్పన్నా. మరి ఇప్పటికన్నా అర్థమైందా కష్టం ఎవరికి వస్తుంది అనగా ఆయన ఆలోచించి, కష్టం అనేది లేదు, జీవితంలో పరీక్ష మాత్రమే ఉంటుంది, ఆ పరీక్షను మనం గెలిస్తే సరిపోతుంది, నాకు అర్థమైంది మీరు చెప్పాలనుకున్నది, నేను పోయి రాజ్యాన్ని పాలిస్తా అన్నారు. అట్లనే ఈరోజు మన కష్టాలు అనేవి ఉండవన్నా, మనం ఆలోచించేది ఏమా, మన ఆలోచనలని ఏదైనా మనం చెప్తా ఉంటాం, వివక్షలో మాట్లాడుతూ ఉంటాం. ఈ కుల వివక్ష కానీ, మనలో మనం కొట్టుకు చావడు కానీ, తన్నుకు చచ్చేటట్టు చేసుడు కానీ ఒకప్పుడు ఇదే రామాయణ కాలంలో, మహాభారత కాలంలో మీకు కనబడుతున్నాయా ఈ కులాలు? మీకు కనబడ్డా ఎక్కడన్నా? మతాల గురించి అసలు సంగతి లేదు. ఎందుకంటే ఏ మతం కూడా 2000 సంవత్సరాల ముందు వరకు భారతదేశంలో ఉన్నది ఒకటి సనాతన ధర్మం, మన హైందవ మతం మాత్రమే. ఈ రోజు వచ్చినాయి, ఒకటి 1500 సంవత్సరాల క్రితం వచ్చింది, ఒకటి 2000 సంవత్సరాల క్రితం వచ్చింది. వచ్చి వాళ్ళు చేస్తున్నది ఏంటి? ఈ రోజు మనం గోమాత గురించి మాట్లాడుతున్నాం. గోమాత విశ్వమాత కావాలని చెప్పేసి ఇంతకుముందు స్వామి వారు మాట్లాడే చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం ఇచ్చారు, ఆనందం అనిపించింది. కానీ కానీ కానీ
ఈరోజు ఇదే గోమాతని ఎన్ని రకాలుగా హింసిస్తున్నారు, ఎంతమంది చంపుక తింటున్నారు. ఎవరు చంపుక తింటున్నారు? మనకు స్వతంత్రం వచ్చింది అని చెప్పేసి మాట్లాడినాం 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి. కానీ స్వతంత్రం రావడానికి ముందు 18 రోజుల నుంచి ఏం జరిగింది? ఏ ప్రాతిపదికన భారతదేశం అఖండ భారతం తెగిపోయింది? మన తల్లి భరతావనిని తెగ్గొట్టిర్రు. ఎట్లా? మత ప్రాతిపదికన. పాకిస్తాన్ అటువో, బంగ్లాదేశ్ ఇటువో, మత ప్రాతిపదికన ముస్లింలందరూ అటు ఓర్రి. మరి హిందువు లేదు కదా, అఖండ భారతం ముక్కలైంది పోని. మరి మిగిలినటువంటి భారతదేశం హిందువులదై ఉండాలి కదా. ఏం చేసిర్రయ్యా? లేదు, హిందువులది కాదు, ఇక్కడ మాత్రం సెక్యులరిజం అందరు ఉండాలి. మనం అందరిని ఆహ్వానించినాం. ఎందుకు ఆహ్వానించినాం? మన ధర్మం ఏ రోజు కూడా మనల్ని ఎవరిని వ్యతిరేకించమని చెప్పలేదు. లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పింది, సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పింది. కాబట్టి మనం వాళ్ళందరినీ కూడా హక్కున చేర్చుకున్నాం. కానీ వాళ్ళు ఏం చేసిర్రు? అర్ధరాత్రి కొన్ని లక్షల తలలు నరికిర్రు. హుటాహుటిన పెట్ట ఏం లేదు, ఆస్తులు సంపాదించారు, కోట్లు సంపాదించారు, లక్షలు సంపాదించారు, భూములు సంపాదించారు, బీరువాల నిండా వాళ్ళ ఆస్తులు నింపుకున్నారు పాకిస్తాన్లో. కానీ ఈ దేశం మొదలు మీరు వెళ్ళిపోర్రా, ఇది మీ దేశం కాదు, నువ్వు పుట్టినవు, మీ నాయన పుట్టిండు, మీ తాత పుట్టిండు, మనకు సంబంధించినట్టు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి పాకిస్తాన్లో ఇప్పటికీ. ఏం చేస్తున్నారు వాటన్నిటిని? అయినప్పటికీ కూడా వెళ్ళిపోర్రి అనగానే మన స్త్రీలని అఘాయిత్యాలు చేసిర్రు. ఇది ఎప్పుడు జరిగింది? మనం ఏదైతే మాకు స్వాతంత్రం వచ్చింది అని చెప్పేసి జెండా ఎగరేస్తున్నామో 1947 ఆగస్టు 15, దానికి 10 రోజులు వ్యవస్థ ఇదంతా. పోనీ అది ఎప్పుడో 70-80 ఏళ్ల క్రితం జరిగింది అనుకుందాం. అయ్యా 1990 తర్వాత ఇక్కడ పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారయ్యా. 1990లో కాశ్మీర్లో కాశ్మీరీ పండిట్ల ఊచకోత జరిగింది. ఇక్కడ ఎంతమంది తెలుసో నాకు తెలియదు. నమాజ్ చేస్తూ ఆజాన్లలో ఏం చెప్పారు తెలిసిన? 1990లో ఇది నేను పుట్టినప్పటికీ. మీరు ఇంకా చాలా మంది పుట్టే ఉంటారు, చాలా మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ. మీ ఆడవాళ్లను ఇక్కడనే వదిలి మగవాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే చంపి పడేస్తామన్నారు. ప్రార్థనా మందిరాల నుంచి మైకులలో మనకు వినిపించింది అది. మన రీసెంట్గా కాశ్మీరీ ఫైల్ సినిమా వచ్చింది. ఆ సినిమాలో చాలా కొంచెమే చూపించారు, అంతకు మించి జరిగింది. ఎందుకంటే నేను కాశ్మీర్ పోయినా చూసినా అక్కడ జరిగినటువంటి అఘాయిత్యాలు, కాలబెట్టినటువంటి ఇండ్లు అన్ని కూడా కళ్ళారా చూసినా, వాళ్ళతో మాట్లాడిన. ఇప్పటికీ వాళ్ళ పెయిన్, వాళ్ళు ఏడుస్తా ఉన్నారు, నా కూతురు ఇట్లా చేసిర్రయ్యా, నా కూతుర్లను అట్లా వేసిర్రు, ఇట్లా ఎత్తుకపోయారు, అన్ని చేసిర్రు, ఇది చేసిర్రు అని చెప్పేసి ఇప్పటికీ నడుస్తూ ఉన్నది. మరి ఎందుకు జరుగుతున్నది ఇదంతా? ఎక్కడ మనకు లోపిస్తున్నది? క్షాత్ర ధర్మం. ఎంతసేపు గుడికి పోతున్నాం, అద్భుతం, మొట్టు పెట్టుకుంటున్నాం, అద్భుతం, తీర్థం తీసుకుంటాం, ప్రసాదం తీసుకుంటాం, శటకోపం తీసుకుంటాం, అద్భుతం. మరి ఆ తర్వాత పరిస్థితి ఏంది? ఇంటికి పోతాం, మన రెగ్యులర్ పనులలో మనం ఉంటాం, అది కూడా అద్భుతం, మన పని మనం చేసుకోవాలి. కానీ ఆ గుడికి కానీ ఆ గుళ్ళో ఉన్న దేవునికి కానీ ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు మన గొంతు ఎంతవరకు లేస్తున్నది? ఎంతవరకు లేస్తున్నది? మనకెందుకురా? ఒకవేళ మన ఇంటి పక్కకున్నాడో, లేకపోతే ఈ గల్లీలు ఉన్నాడో, ఈ ఊర్లో ఉన్నాడో ఎవరన్నా పోయి ముందుకు పోయి ఆ గుడి గురించి ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా వానికి ఎందుకురా, అవసరమా? ఆ పిరికితనం వదిలేయిర్రి. మన దేవాలయాలను మనం కాపాడుకోవాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన ధర్మాన్ని మనం కాపాడుకోకపోతే మరో పాకిస్తాన్, మరో బంగ్లాదేశ్ మన దేశంలో రావడానికి ఎక్కువ టైం పట్టదు. ఇంతకుముందు అందరూ స్వామివారు సనాతన ధర్మం అనేటటువంటిది ఎప్పటికీ ఉంటుంది, ఇట్స్ ఎటర్నల్. ధర్మాన్ని ఎవడు ఏం చేయలేడని, ధర్మాన్ని ఎవడు ఏం చేయలేని నేను కూడా చెప్తున్నా. కానీ ఇంతకుముందు పాకిస్తాన్లో ఏందయ్యా ధర్మం? ఏ ధర్మం ఉండిందయ్యా? అఖండ భారతం ఉన్నప్పుడు ఏ ధర్మం ఉన్నది? సనాతన ధర్మం. బంగ్లాదేశ్లో ఏ ధర్మం ఉన్నది? సనాతన ధర్మం. కాశ్మీర్లో ఏ ధర్మం ఉన్నది? సనాతన ధర్మం. ఈ రోజు ఇదే పాకిస్తాన్లో, అదే బంగ్లాదేశ్లో, ఇదే కాశ్మీర్లో ఏ ధర్మం ఉంటున్నది? ఆఫ్ఘనిస్తాన్లో ఏం చేస్తున్నారు అక్కడ ఆడవాళ్ళను? ఆఫ్ఘనిస్తాన్ అయితే చూసారు కదా, మొన్న బంగ్లాదేశ్లో వాళ్ళ దేశ ప్రధానిని 30 నిమిషాలు నీకు టైం ఇస్తున్నాము, చల్ ఇక్కడ నుంచి 2 సూట్ కేసులు ఇస్తాం, తీసుకొని వెళ్ళిపో అన్నారు. ఆ దేశంలో ఉన్న ప్రధానమంత్రి ముస్లిమే, ఉండేటటువంటి జనాలు కూడా ముస్లింలే. మరి ఏం లోపం ఉన్నది అక్కడ? అది మనం ఆలోచించాలి.
మన ధర్మం మనకేం నేర్పిస్తున్నది? ఈ రోజు ఈ దేశంలో మన ధర్మం బాగుండాలని కేవలం మనం కాదు కోరుకోవాల్సింది. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పిన బంగ్లాదేశ్లో ఒక ముస్లిం నేతని ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే దేశం వదిలి పంపేలా చేసిర్రు. మరి ఈరోజు ఇక్కడ ఉండేటటువంటి ఇతర మతాల వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి అంటే సనాతన ధర్మం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దేశంలో ఆ ధర్మానికి కొంచెం అటు ఇటు ఏమన్నా అనిపించినా ఎవడు ఉండడు ఇక్కడ. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా మన వైపు చూస్తూ ఉన్నది. ప్రపంచం మొత్తం మన వైపు చూస్తున్నది. వేరే దేశాలన్నీ యోగా చూస్తున్నది, ఆధ్యాత్మికత వైపు చూస్తున్నది. మనం మాత్రం వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ తోటి మన ధర్మాన్ని మనం వదిలేస్తా ఉన్నాం. మన ధర్మాన్ని మనం వదిలేస్తే ఏం కాదు. మళ్ళీ ఈ రోజు కూడా ఇంతకుముందు చెప్పిన కాశ్మీర్లో ఏం జరిగిందో మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్లో కూడా అది జరగడానికి ఎక్కువ రోజులు లేవు. మీరు సంపాదిస్తున్నారు, నా కొడుకుల కోసం సంపాదిస్తారు, నా మనవల కోసం సంపాదిస్తారు, మనవల కోసం సంపాదిస్తారు, బీరువాలు నిండుతాయి, ఆస్తులు నిండుతాయి, భూములు వస్తాయి. కానీ ఒక్క రాత్రి మనం ఏకం కాకుండా వాళ్ళందరూ ఏకమైతే ఏం జరుగుతుందో కళ్ళారా మనకు కనబడతా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మనం అందరం కూడా సంఘటితమై ఉండాలి. సంఘటితం కాకుండా ఎవరికి వాడే కులాల పేరుతోటి, రాజకీయ పార్టీల పేరుతోటి, అధికారం పేరుతోటి కొట్టుక చేస్తే ఎవ్వరం మిగిలం. ఇక్కడ ధర్మానికి ఏం కాదు, ప్రపంచం మొత్తం మన ధర్మం వైపు చూస్తున్నది. ఇక్కడ కాకపోతే అమెరికాలో ఉంటుంది, అమెరికాలో కాకపోతే ఆస్ట్రేలియాలో ఉంటుంది. సనాతన ధర్మం అంటే కేవలం మనుషులు కాదు, మనుషులం మాంతే ఒక భాగం మాత్రమే మన ధర్మంలో. సో ఆ ధర్మాన్ని ఎంతవరకైతే మనం కాపాడుకుంటూ కదా, ఆ ధర్మాన్ని ఎంతవరకైతే మనం ఇంప్లిమెంట్ చేస్తామో మన డైలీ నిత్య జీవితంలో, అంతవరకు మనం కానీ మన తర్వాత తరాలు కానీ బాగుంటాయి. అయ్యా ఇంత చెప్పిన తర్వాత ఒకటే ప్రశ్న మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా. ఒక్క ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. దయచేసి మీ అందరి దగ్గర నుంచి నాకు సమాధానం కావాలి. చెప్తారా? నోట్ నుంచి రావచ్చన్న సమాధానం. నేను ఒకటే చెప్పేది, ఎందుకంటే గొంతు లేవాలి, ప్రశ్నించే తత్వం మన దగ్గర నుంచి బయటకు రావాలి. లేకపోతే ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారన్నా ఈరోజు? ఎందుకు మనం విడిపోతా ఉన్నామన్నా? ఎందుకు కొట్టుక చేస్తున్నామన్నా? ఎందుకు చేస్తున్నాం మనం? కొట్టుక చేస్తున్నాం. ఎవరి కోసమో మనం పనిచేయాలి. ఎవరి కోసమో ఎందుకు చేస్తున్నాం? వాళ్ళు బాగుంటే వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటారనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం. కానీ ప్రతి ఒక్కళ్ళు మనల్ని వాడుకుంటున్నారు, కులాల పేరున మనల్ని బీడదీస్తున్నారు, వాళ్ళు ఎదుగుతున్నారు. మనం మాత్రం వాడు పోగానే ఇంకొకరి కోసం చూస్తున్నాం. మళ్ళీ ఎవడు వస్తాడు మా కోసం? ధర్మవీరుడు ఇంకెవరు వస్తాడు? ఆ ధర్మవీరుడికి మళ్ళీ దండేద్దాం. ధర్మవీరుడు అక్కడ ఎక్కడ రాడు, మన ఇంట్లోనే రావాలి. మన ఇంట్లోనే ఓ ఛత్రపతి శివాజీ మహారాజు కావాలి, ఓ ఝాన్సీ లక్ష్మీబాయి రావాలి. ధర్మం కోసం నిలబడాలి, ముందుకు రావాలి, గొంతు లేపాలి, మాట్లాడాలి. ఎవడైనా ధర్మానికి హాని కలిగించేలా మాట్లాడితే వణుకు పుట్టాలి. వణుకు పుట్టేలా మనం చేయగలిగితేనే మనం కాదు, మన తర్వాత తరాలు బాగుంటాయి, మన దేశం బాగుంటుంది. మన దేశం బాగుంటుంది అన్న ఇంకా ఏదైనా, మన దేశం బాగుంటుంది ఏదైనా. మామూలుగా ఏమవుతున్నదన్నా ఈరోజు మన కుటుంబాలు ఏంటన్నా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఒకసారి మీ గుండె మీద చేసుకొని చెప్పురన్నా, మీ ఇంట్లో 4-5 కంటే ఎక్కువ ఉన్నారన్నా? ఇప్పుడు 4-5 కంటే ఎక్కువ ఎవరింట్లో ఉన్నారన్నా? ఉన్నోళ్ళు ఒక్కసారి చేయలేపురన్నా. స్వామి జై భవానీ, ఒక్క స్వామి ఇద్దరు లేపిరు చెయ్యి, 3-4 కంటే ఎక్కువ ఉన్నోళ్ళు. ఇక్కడ ఎంతమంది ఉన్నాం? కొన్ని వందల మంది ఉన్నాం. కొన్ని వందల కుటుంబాలు కేవలం మనమిద్దరం, మనకొకళ్ళో ఇద్దరు. మరి ఆ ఒక్కళ్ళిద్దరు బయటకు పోయి ధర్మం గురించి, క్షాత్ర ధర్మం నేను చేసి బయట పోరాడతా అంటే మనకు భయం అవుతుంది. ఎందుకు? ఉన్నదే ఒక్కరు, వాడు పోయి ఏమన్నా అయిందనుకోరు వానికి ఎట్లా అనే భయం. క్షాత్రానికి మనల్ని దూరం చేసే ప్రయత్నం జరిగింది. ఇంతకుముందు భగవద్గీత గురించి మాట్లాడితే, భగవద్గీత ఎంతసేపు చచ్చిపోయిన తర్వాత ప్లే అయ్యేది. అక్కడి నుంచి భగవంతుని దయ వల్ల స్వామి ఈ మధ్య కాలంలో భగవద్గీత చచ్చిపోయిన తర్వాత ప్లే చేసుడే కాదు, కొంచెం మనం దాన్ని తీసుకొచ్చి మన దేవుని గుళ్ళ పెట్టుకోవచ్చు అనే దాకా వచ్చింది. ఎందుకంటే చాలా మంది మీలాంటి వాళ్ళు చెప్పుడు చేయబట్టి. కానీ ఎందుకయ్యా అయిందంటే, భగవద్గీతలో ఏం చెప్పిండు కృష్ణ పరమాత్ముడు అంటే, అరే నాయన అర్జునునికి చెప్తా అన్నాడు, పార్థ ఆత్మ అనేటటువంటిది నశించదయ్యా. ఈరోజు నువ్వు వీళ్ళందరినీ చంపుతా అంటున్నావు, నువ్వు చస్తా అంటున్నావు, కానీ నువ్వు కానీ నేను కానీ ఇంతకు ముందు ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, ఇక పైన కూడా ఉంటాం.
అన్నప్పుడు మనోళ్ళకి అదంతా ముట్టలే. ఆత్మ అనేది మాత్రమే మనకు వెలిగింది. ఆత్మ అంటే ఎప్పుడు వస్తుంది? మనకు తెలిసినంత మట్టుకు సచ్చిన తర్వాత వస్తుంది. సో సచ్చిన తర్వాత ప్లే చేయాలి దాన్ని. అరే నాయన, అది కాదు ఆయన చెప్పింది. నీ తుచ్చమైనటువంటి మానవ జీవితం గురించి నువ్వు ఆశపడి యుద్ధం చేయకుండా ఉండకు. నీ ప్రాణం గురించి నువ్వు భయపడి యుద్ధం చేయకుండా ఉండకు. క్షాత్రధర్మానికి దూరం రాకు. నువ్వు ముందుకు రా. ధర్మం విషయంలో కానీ జరిగితే యుద్ధం చేయి అని చెప్పిండు. అది మాత్రం మనం నేర్చుకోవాలి, మనం ఇంప్లిమెంట్ చేయాలి. మన కోసం కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు చాలా పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. అమ్మమ్మలు ఉన్నారు, తాతలు ఉన్నారు, మీ మనవళ్ళు మనవరాళ్ళు, తర్వాత వాళ్ళ కొడుకులు బిడ్డలు అందరూ సుఖంగా సంతోషంగా ఈరోజు మీరు ఏదైతే ఈ దేవాలయానికి రావాలనుకుని వచ్చిర్రు, దర్శనం చేసుకున్నారు, ఇంత పెద్ద మహత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత తరాలు పిల్లలు కూడా ఇలాగే దేవాలయాలకు రావాలి, ప్రశాంతంగా ఎవరి దాడులు జరగకుండా అనుకుంటే మీరు ఖచ్చితంగా మీ గొంతు విప్పాలి. మీ పిల్లలకు క్షాత్ర ధర్మాన్ని బోధించాలి. మన సనాతన ధర్మం గురించి చెప్పే ప్రయత్నం చేయాలి. చెప్పకపోతే మరో కాశ్మీర్ అయితే ఈరోజు కాశ్మీర్లో మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కొంచెం అన్యాయం, నరేంద్ర మోదీ వచ్చినాక ఆర్టికల్ 370 రద్దు జరిగిన తర్వాత అటో ఇటో కాశ్మీర్లో కూడా దేవాలయాలు తెరుస్తున్నారు, దేవాలయాలకు పోతున్నారు. అంతకుముందు ప్రతి దేవాలయం ఒక మిలిటరీ క్యాంప్ లెక్కనే ఉంటుండే. ప్రతి దేవాలయం మీద శుక్రవారం అయిందైతే రాళ్ల దాడులు అవుతుండే. ప్రతి మిలిటరీ వాళ్ళ మీద రాళ్ల దాడులు అవుతుండే. మరి అదే రాళ్ల దాడులు మన దేవాలయాల మీద అయ్యేలాగా మనం చేసుకుందామా అన్నా? చేసుకుందామా? కొంచెం గట్టిగా చెప్పొచ్చు. మనం గొంతే బయటకు రాకపోతే చెయ్యేడికెళ్ళి మీదికి లేస్తుంది. ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి క్షాత్ర ధర్మాన్ని, అది లేదు కాదు, ఉన్నది నిద్రాణమై ఉన్నది, దాన్ని నిద్ర లేపుదాం, లేపే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి స్వామీజీల ప్రసంగాలు వినాలి. వాళ్ళందరూ కూడా మనకు మార్గదర్శనం చేయాలి. వారి మార్గదర్శనంలో మనము ముందుకు పోవాలి. మరొకసారి నాకు ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. భారత్ మాతా కీ, సనాతన ధర్మ కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భవానీ, జై భవానీ. ఒక్క మాట గుర్తుకొస్తున్నది నాకు ఇదంతా చూస్తా ఉంటే. విధియే లిఖితమైతే శంకరా, ఎందుకు మాకి చిన్నర వందరా, అండపిండ బ్రహ్మాండాలు నీవురా, అయినా లోకం తీరు మారదురా. హరోం హరా, ఈ దేహమే నీది శంకరా, హరోం హరా, కరుణించు అభయంకరా. ఆస్తి ఏ పాస్తి నిలవదుగా నీతో తోడుగా. ఏమి ఆస్తి ఏ పాస్తి నిలవదుగా నీతో తోడుగా, నీ దారి ఏదోయి అంటే కనబడే కాలిన బూడిద, నీ దారి ఏదోయి అంటే కనబడే కాలిన బూడిద. ఆగిన గుండె నడుగు, పగిలిన కుండ నడుగు అన్నా. చూస్తున్నారన్నా, మనకు విన్నారా ఇది? ఇప్పుడు ఆస్తి ఏ పాస్తి నిలవదుగా మీతో తోడుగా, నీ దారి ఏదోయి అంటే కనబడే కాలిన బూడిద. సో అందరం పోయేటోళ్ళమే, ఎప్పుడో ఒకప్పుడు ఒకళ్ళు ముందుకు ఒకళ్ళు వెనక్కు. కానీ ఆ పోయేలోపు మనల్ని పుట్టించినటువంటి అద్భుతమైనటువంటి వేద భూమి భారతావనికి మనం ఏం చేసినాం అని చెప్పుకొని మన తుది శ్వాస వదిలేటప్పుడు ప్రశాంతంగా పోయినాం అనుకో, అంతకు మించిన చాలా ఇంకేముంటుంది. దాని గురించి ఇప్పుడే కాదు ఎప్పటికైనా ఆ అమ్మను కోరుకుంటున్నా. నన్నైతే ఎప్పుడు పంపించినా సరే ఆనందం నా లోపల ఉండేటట్టు చేయ తల్లి. మళ్ళీ 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 ఇదే భూమిలో నన్ను పుట్టిమని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. భారత్ మాతా కీ జై హింద్.